వైభవ్ సూర్యవంశీ 14 సంవత్సరాలకు ఐపీఎల్ ఆడడమే సంచలనం. అలాంటిది మెగా ఈవెంట్లో ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన భారతీయుడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. జస్ట్ 14 సంవత్సరాల 32 రోజుల వయసులోనే ఈ వైల్డ్ ఫైర్ సెంచరీ కొట్టాడు. సీజన్లో తన తొలి మ్యాచ్లో 24 బంతుల్లో 34 పరుగులు కొట్టి అవుట్ అవగానే ఏడుస్తూ పెవిలియన్ వెళ్లిన వైభవ్ సూర్యవంశీ ఈసారి మాత్రం చిచ్చర పిడుగులా చెలరేగాడు. అందరి హృదయాలను టచ్ చేశాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లపై బ్యాట్తో ఓసకోత కోశాడు. విధ్వంసానికి కొత్త నిర్వచనం చెప్పాడు. బొడ్డోడే కానీ బ్రాడ్మన్ కు బాబులా ఉన్నాడనుకునేలా రెచ్చిపోయాడు. రికార్డుల మీద రికార్డులు కొట్టాడు. ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిగా దంచి కొట్టాడు. 35 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఓవరాల్ గా 38 బంతులు ఎదుర్కొన్న సూర్యవంశీ 101 పరుగులు సాధించాడు. ఇందులో ఏకంగా 7 ఫోర్లు 11 సిక్సర్లు ఉన్నాయి. 269.75 స్ట్రైక్ రేట్ తో వైభవ్ సూర్యవంశీ మెరుపులు మెరిపించాడు. టీ20లో సెంచరీ కొట్టిన యంగెస్ట్ ప్లేయర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు. గతంలో 18 సంవత్సరాల 118 రోజుల వయసులో విజయ్ జోల్ సెంచరీ సాధించాడు. ఇప్పుడు ఆ రికార్డును వైభవ్ సూర్యవంశీ బ్రేక్ చేశాడు. ఐపీఎల్లో సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీని తన పేరిట రాసుకున్నాడు. 2013లో ఆర్సీబీ తరఫున పూణే వారియర్స్ పై క్రిస్ గేల్ 30 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఇప్పుడు గేల్ తర్వాతి స్థానంలో వైభవ్ సూర్యవంశీ సెటిల్ అయ్యాడు. యూసుఫ్ పఠాన్ 37 బంతుల్లో సెంచరీ సాధించాడు. 2010లో రాజస్థాన్ రాయల్స్ తరఫునే ఈ ఫీట్ ను అందుకున్నాడు. అయితే యూసుఫ్ పఠాన్ ను వెనక్కి నెడుతూ భారత్ తరఫున వేగవంతమైన సెంచరీ కొట్టిన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. 2013లో డేవిడ్ మిల్లర్ 38 బంతుల్లో సెంచరీ సాధించాడు. ట్రావిస్ హెడ్, ప్రియాన్స్ ఆర్యా 39 బంతుల్లో సెంచరీలు కొట్టారు. 101 పరుగుల్లో 94 పరుగులు బౌండరీల రూపంలోనే సాధించాడు. అంటే 93.06% పరుగులను బౌండరీల ద్వారానే రాబట్టాడు. సెంచరీలో బౌండరీల రూపంలోనే ఎక్కువ శాతం పరుగులు రాబట్టిన ప్లేయర్ గా వైభవ్ సూర్యవంశీ రికార్డుల్లోకి ఎక్కాడు. గతంలో మేఘాలయపై అభిషేక్ శర్మ 92.45% పరుగులు బౌండరీల ద్వారానే రాబట్టాడు. ఇప్పుడు అభిషేక్ శర్మను వైభవ్ సూర్యవంశీ వెనక్కి నెట్టేశాడు. టీ20లో 50+ స్కోర్ సాధించిన యంగెస్ట్ ఆటగాడిగాను వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. 10వ ఓవర్లో యువ ప్లేయర్ ఏకంగా 30 పరుగులు పిండేసుకున్నాడు. వైభవ్ సూర్యవంశీ దెబ్బకు రాజస్థాన్ రాయల్స్ 15.5 ఓవర్లలోనే 210 పరుగుల టార్గెట్ ను ఫినిష్ చేసింది. 200 అంతకంటే ఎక్కువ టార్గెట్ ను తక్కువ ఓవర్లలో ముగించిన జట్టుగా రాజస్థాన్ రాయల్స్ నిలిచింది. ఎస్ఎస్వి జైస్వాల్ తో కలిసి వైభవ్ సూర్యవంశీ 166 పరుగులు జోడించాడు. ఏ వికెట్కైనా రాజస్థాన్ రాయల్స్ కు ఇదే అత్యధిక పార్ట్నర్షిప్. మొత్తంగా 17 బంతుల్లో హాఫ్ సెంచరీ, 35 బంతుల్లో సెంచరీతో వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు హీరో అయిపోయాడు. ఒకే ఒక్క ఇన్నింగ్స్ తో టాక్ ఆఫ్ ది క్రికెట్ గా మారాడు. అద్భుతమైన ఫ్యూచర్ ఉన్న ఆటగాడిగా ప్రశంసలు అందుకుంటున్నాడు.